దేవుని నామమున మరి మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఒక చిన్న ప్రార్థనతో మనము ఈ కూటంను ఆరంభించుకుందాము. కృపా కనికరం గల ప్రభా తండ్రి, మాకిచ్చిన ఈ సమయంకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో, ఈ లాక్డౌన్ పీరియడ్ లో ప్రభా, మేము లాక్డౌన్ లో ఉండిచుండగా కూడా ప్రభా మంచి కనెక్టివిటీని ఇచ్చి ప్రభా ఇంకెక్కువగా నీ వాక్యంలోని మర్మములు మేము నేర్చుకున్నట్టుకు ఇచ్చిన ఈ సమయంకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ కొద్ది సమయం ప్రభా మరి నీ వాక్యం చదువుతూ నీ వాక్యంలోని మర్మములు మేము నేర్చుకొనిచుండగా మీరే సహాయం అందించండి. నీ చిలువ చాటున ప్రభా మమ్మల్ని మరుగుపరుచుకొని నా నోటి ద్వారా కాకుండా ప్రభా మీ ఆత్మ ద్వారా ప్రభా నన్ను నడిపించుటకు సహాయం దయచేయండి ప్రభా. మీరే మమ్మల్ని బూరగా వాడుకొని ప్రభా మరి విత్తే వాక్యంను ఫలింపజేయటప్పుడు సహాయం అందించి ఆది నుంచి అంతం వరకు మీరే సహాయం అందించమని, ఈ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా దీవించి కాపాడమని ఈ కొద్ది విన్నపంతో ప్రభు యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మరి దేవుని నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ మరి ఈ వాక్యం వినుటకు మీ హృదయాలను సిద్ధపరచుకొని మరి మీరందరూ ఉండగా దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి ఆత్మ ద్వారా నడిపింపు ద్వారా మరి వాక్యంను షేర్ చేసుకోవాలని మరి ఆశపడుచున్నాను. మరి ఈ రోజు ఈ స్త్రీల కూటంలో మనము జ్ఞానవంతురాలు గురించి నేర్చుకున్నాము. మరి మనకందరికీ తెలిసిన విధముగా జ్ఞానవంతురాలు అన్న మరి రెఫరెన్స్ ఎక్కడుందో మనం ఒకసారి చదువుకుందాము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము, బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ 14th chapter 1st verse. ఎవరైనా చదివి వినిపించాలని మనవి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. కదా, ఒక ఇల్లు జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకొను అంట. అదేంటి? మనకు యాక్చువల్లీ ఇల్లు కట్టుకోవడానికి కావాల్సింది ఏంటండి? మనకు కావాల్సింది ఒక స్థలము, ఒక మంచి ప్లాన్, ఒక ఇంజనీర్, ఒక కన్స్ట్రక్షన్ కట్టేవాళ్ళు, ఒక కన్స్ట్రక్షన్ ఉండేవాళ్ళు కదా. మరి ఇక్కడ గనక మనము చెక్ చేస్తే మరి యేసయ్య ఎంత క్లియర్ గా తన వచనములో తను క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాడంటే జ్ఞానవంతురాలు తను ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసని. ఒక ఇల్లు కట్టాలంటే జ్ఞానము చాలా అవసరము. ఎందుకు అనేసి అంటే దానికి మొదటిగా ఒక ఫైనాన్స్ కావాలి, సెకండ్ ఒక ప్లేస్ కావాలి, థర్డ్ ఒక దృఢమైన థాట్ ఉండాలి, నేను ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసని. దాని తర్వాత మరి ఇంకొకటి ఏంటంటే మనకు మంచి బిల్డర్ ఒకరు దొరకాలి. ఇవన్నీ అయిన తర్వాతనే మనం ఒక ఇల్లు గురించి అని చెప్పేసని మనం ప్లాన్ చేసుకోగలుగుతాము. మరి ఒక మూఢురాలు, ఒక జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకును అని ఉంది. మూడు రాళ్ళు ఇల్లు తన ఇల్లును కూల్చివేసుకును అని ఉంది. మరి ఇక్కడ ఈ రోజు ఈ దినమున మరి ఈ విషయంలో మనం మంచిగా మనము ధ్యానము చేసేదాము, ఇంకా లోతుగా దీని గురించి ధ్యానం చేసుకుందాము. మరి ఇక్కడ గనక మనం చూస్తే ఒక తెలివిగల స్త్రీ ఏ విధముగా తన ఇల్లు కట్టుకును. మరి యేసయ్య రెండవ రాకడ తన ఉపమానములు చెప్పేటప్పుడు, రెండవ రాకడ గురించి మాట్లాడేటప్పుడు ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. ఎంత గణనీయమైన పొజిషన్ కదా ఉమెన్ది. ఇట్స్ రియల్లీ ఏ ప్రెషియస్ ప్లేస్. ఇక్కడ ఉపమానంలో ఆయన ఏమని మెన్షన్ చేశాడు అక్కడ అని అంటే మనందరికీ తెలిసిన విధంగా బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని చెప్పి మెన్షన్ చేసి ఉన్నారు అక్కడ. ఏమని? బుద్ధి గల కన్యకలు తన దివిటీలను పట్టుకొని ఉంటారు, బుద్ధి లేని కన్యకలు మరి వాళ్ళు సిద్ధపడి ఉండరు అని చెప్పేసాను కదా. అది ఎక్కడికి పోల్చాడు? మామూలుగా ఇల్లు కట్టుకునే దాని గురించి పోల్చాడా? ఇహలోకమైన దాని గురించి పోల్చాడా? కాదు. ఆయన దేని గురించి పోల్చాడంటే నీ రెండవ రాకడ వచ్చినప్పుడు మరి పరలోక రాజ్యానికి ఏ విధంగా మనము వెళ్ళవచ్చు, మనం ఏ విధంగా సిద్ధపడి ఉండాలి అన్నది మనము ఇక్కడ ఆయన ఉపమానం ఇచ్చి ఉన్నారు. మరి యేసయ్య అంత మంచి ఉపమానము, అంత మంచి స్థానము మన స్త్రీలకు ఇచ్చాడు. మరి ఆ స్త్రీలము మనము ఏ విధంగా ఉంటున్నాము, మనం ఇహలోకముగా ఏ విధంగా ఉంటున్నాం అన్నది మరి ఒకసారి మనని మనం పరీక్షించుకుందాం. ఇక్కడ కనుక చూస్తే ఈ లోకంలో చాలా మంది బుద్ధిగల కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. మన సమాజంలో మంచి స్త్రీలను చూస్తాము, కొంతమందిని మనం హేళన చేసుకుంటూ ఆ స్త్రీని మనం అసలు ఎగ్జాంపుల్ గానే తీసుకోవద్దు అన్నట్టుగా కొంతమంది స్త్రీలను మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాము. కొంతమంది ఎట్లా అంటే మంచి ఇల్లు కట్టుకొని మంచి ఉన్నత స్థానంలో ఉంటూ మంచి పాలిటిక్స్ లో ఉంటూ ఇలాంటి స్త్రీలను
చేయడం కూడా చూస్తున్నాము. కొంతమంది మంచి డాక్టర్స్ గా, ఇంజనీర్స్ గా, మరి మంచి పోలీస్ గా ఉన్నత స్థానంలో స్త్రీకి అసలు లేని పొజిషన్ అంటూ లేదు. ఈ ప్రొఫైల్లో ఈ పొజిషన్ లో ఎంటర్ అవ్వలేదు ఒక ఉమెన్ అన్నది మనం ఎక్కడ కూడా అసలు వినలేదు, చూడలేదు. అన్ని సంఘాలలో, అన్ని సంస్థలలో, అన్ని చోట్లలో మరి స్త్రీది ఒక మంచి ప్రధాన పాత్ర ఉన్నది. మరి ఇప్పుడు మనము ఒక్కసారి మన స్పిరిచువల్ స్త్రీని చూస్తాం. కొంతమంది ఎలాంటి స్త్రీలు ఉంటారు? ప్రార్థన పరులుగా ఉంటారు, కొంతమంది ప్రార్థన చేసేవారుగా ఉంటారు, కొంతమంది వెతికే స్త్రీలుగా ఉంటారు, కొంతమంది మరి ఎప్పుడు చూసినా కానీ వరల్డ్లీ ప్లెజర్స్ తో ఎంజాయ్ చేసే స్త్రీలు ఉంటారు. దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాంలే, మనం ఇప్పుడైతే మన లైఫ్ ని ఎంజాయ్ చేద్దాము, లేదంటే వృద్ధాప్యంకి వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్న స్త్రీలు కూడా చాలా మంది ఉన్నారు. కానీ మనం ఒక స్త్రీ పాత్రను గనక గమనిస్తే ఒక స్త్రీ ఏ విధంగా తన కుటుంబంని నడుపుకుంటుందో మరి ఆ విధంగా కుటుంబం కట్టబడుతుందండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక మదర్, ఒక స్త్రీ తన కుటుంబంలో ఉన్నదనుకోండి, అప్పటి వరకు తన భర్త, పెళ్లి కాక ముందు వరకు తన భర్త ఎంత విధంగా మేబీ చర్చ్కి వెళ్లకుండా సండేస్ మరి ఎక్కడికి డే స్పెండ్ చేయడము, ఎంజాయ్మెంట్ గా యూజ్ చేయడము, అట్లాంటివి చేసిన భర్త ఒక ప్రార్థన పరురాలు అయిన స్త్రీని వివాహం ఆడినప్పుడు ఆయన ఏంటంటే ఇంకా ఎవ్రీ సండే ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ వైఫ్ he will say that I should accompany her అని చెప్పేసి అని అనుకొని అప్పుడు తనతో పాటు ఆయన ఆలయానికి వెళ్ళడం మొదలెడతాడు. దాని తర్వాత ఒకసారి బైబిల్ వాక్యం డైలీ చదివే స్త్రీగా ఉన్నదనుకోండి, తన భర్తను కూడా కూర్చోబెట్టుకుని చదవడం చూస్తూ ఉంటాం. వాళ్ళ పిల్లలను గనక చూస్తుంటే 90% ఆఫ్ ది చిల్డ్రన్ విల్ ఫాలో ది మదర్స్ ఫుట్ స్టెప్. ఒకవేళ మనం గమనిస్తే పాస్టర్ వాళ్ళ కుటుంబంలో గనక చూస్తే పాస్టర్ అమ్మగారు ఎవ్రీ టైం ఏం జరుగుతుందండి, వాళ్ళు ఎప్పుడు చూసినా వాక్య పరిచర్య చేయడము, వారు ఎప్పుడు చూసినా ఆరాధన చేయడాలు, వాళ్ళు ఎప్పుడు చూసినా స్తుతి ఆరాధనలో ఉండడాలు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలు గనక చూస్తే మీకు 80% ఆఫ్ ది ఫ్యామిలీస్ వాళ్ళ కుటుంబంలో మంచి మ్యూజిషియన్స్, మంచి ప్రార్థన పరులు, మంచిగా పాటలు పాడేవాళ్ళు మనం చూస్తూ ఉంటాం. అదే విధంగా మీ కుటుంబంలో ఒక స్త్రీ తన కుటుంబ ప్రార్థన చేయడం మొదలు పెట్టింది అనేసి అంటే తన కూతుర్లు, తన కుమారులు కూడా అదే విధంగా ఆ డిసిప్లిన్ లోనే ఉంటారు. ఇప్పుడు మనం చూస్తే రిచ్ ఫ్యామిలీలో ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, రిచ్ వాళ్ళు ఎప్పుడు రిచ్ గానే ఉంటారు ఎందుకు అని చెప్పేసి. ఎందుకు అని అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఏదైతే వాళ్ళ ప్రొఫెషన్స్, వాళ్ళ తల్లిదండ్రుల ప్రొఫెషన్స్ చూస్తారో అదే ప్రొఫెషన్ ని వాళ్ళు ఫాలో అవ్వాలనుకుంటారు. వాళ్ళు అదే ఉన్నత స్థితిలో ఉండాలా అని చెప్పేసి ఆ ఎన్వైరన్మెంట్ లో ఉంటారు కాబట్టి అదే విధంగా వాళ్ళకు నాటబడుతుందండి. ఒక స్త్రీది ఎంత ఘనమైన, ఎంత విలువైన స్థానం ఒక కుటుంబంలో అంటే తను ఒకవేళ ఉదయకాలము లేచి ప్రార్థన చేసింది అని అంటే తన కుమార్తెలు, కుమారులు కూడా ఉదయకాలము ప్రార్థన చేయాలి అని, ఈ విధంగా ఉండాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఒక స్త్రీ తను పరిచర్య చేయడం మొదలు పెట్టింది అని అంటే తన కుటుంబంలో తన ఉన్న కుటుంబ సభ్యులు కూడా పరిచర్య చేయడానికని మరి ముందు సాగుతూ ఉంటారు. మరి ఒక్కసారి నా కుటుంబం గురించి నేను మాట్లాడాలనుకున్నాను ఇక్కడ. నేను మరి నాకు వివాహం అయిన తర్వాత నాకు 2 ట్విన్స్ అండి, నాకు 2 కుమార్తెలు ఉన్నారు. మరి నాకు ఎంతో పరిచర్య చేయాలని ఆశపడుతూ ఉంటాను. ఆశపడ్డప్పుడు మరి ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా మన దేవుడు. మరి నేను వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు నేను సండే స్కూల్లో మరి వాళ్ళతో పాటు వెళ్ళి కూర్చొని వాళ్ళతో పాటు ఉంటూ మరి సండే స్కూల్ టీచర్ గా ఉండి అక్కడ నేను ముందుకు వెళ్ళి సాంగ్స్ లీడ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉండగా మరి ఆటోమేటిక్ గా నా పిల్లలు కూడా మరి వాళ్ళు సండే స్కూల్లో సాంగ్స్ లీడ్ చేయడం చేశారండి. అదే కాకుండా మరి వాళ్ళ స్కూల్లో కూడా క్వైర్ టీమ్ లో ఉండి మరి వాళ్ళు అసెంబ్లీలో మరి ఒక గిటార్ వాయిస్తూ మంచి పియానో నేర్చుకొని మరి క్వైర్ టీమ్ లీడ్ చేసే వాళ్ళుగా కూడా అయ్యారు. అదే గనక నేను సండే స్కూల్లో మరి నేను చెప్పకుండా ఉంటే మేబీ మై చిల్డ్రన్ వుడెంట్ హ్యావ్ బీన్ దేర్ లీడింగ్ ది ప్రేజ్ అండ్ వర్షిప్ ఇన్ ద స్కూల్. స్కూల్ హ్యాస్ 800 to 1000 చిల్డ్రన్. వాళ్ళందరి ముందు మరి బిడ్డలు, కుమార్తెలు ఇద్దరు కూడా మరి ప్రేజ్ అండ్ వర్షిప్ లీడ్ చేయడం కానీ మరి స్కూల్ లీడర్ గా ఎన్నుకోబడడం కానీ అంత ఉన్నత స్థానంగా వాళ్ళు పొందుకొని ఉన్నారు. మరి ఒక్కసారి మనము చూసుకుంటే గనక మనకందరికీ తెలిసిన బైబిల్ వాక్యం ఒకటి ఉందని, ఏమని చెప్పేసని
బండ మీద కట్టుకున్న ఇల్లు, మరి ఉష్క మీద కట్టుకున్న ఇల్లు అని కూడా మనం చదువుకుంటూ ఉంటాం. మరి ఆ విషయంకు వచ్చే వరకు మరి ఏ విధంగా మనము ఉండగలుగుతున్నాము, స్త్రీలు ఏ విధంగా ఉంటారు, మరి ఎన్ని రకాల స్త్రీల మనలో మనము ఎన్ని విధాలుగా మనము విభజించబడతాం అన్నది ఒక్కసారి మనం చూసుకుందామండి. మరి అది ఏ విధంగా అంటే, ఎంతో మంది మనము ఇప్పుడు లోకంలో చూస్తుంటాం, తెలివిగల స్త్రీలు చూస్తుంటాము, మూడు రాళ్ళని చూస్తుంటాము, ఎలా అంటే వాళ్ళ ఫ్యామిలీని పట్టించుకొని స్త్రీలను చూస్తుంటాము, మరి ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు ఉండే స్త్రీలను ఇంటి బయట ఉండే స్త్రీలను చూస్తుంటాము, అసలు భర్త తన పిల్లలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారని తెలియని స్త్రీలను చూస్తుంటాము. వీళ్ళందరినీ చూస్తుంటాం కదా. మరి ఇంకా కొంతమంది స్త్రీలను కనుక మనం చూస్తే ఎలా ఉంటారని అంటే, వాళ్ళు మరి వాళ్ళ ఉద్యోగరీత్యాలో బాగానే చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ కుటుంబం కట్టబడడంలో వాళ్ళు బాగా ఉంటారు, మళ్ళీ అదే కాకుండా వాళ్ళ పిల్లలను ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అన్నది ఆ ట్రాన్స్పరెన్సీ పెట్టుకునే స్త్రీలను చూస్తుంటాం. మరి మనం ఎన్నోసార్లు నాకేంటి, స్త్రీలంగా ఉంటూ నేను పర్ఫెక్ట్, నాకు ఇతరుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు అన్న విషయాలలో మనం ఎన్నోసార్లు అనుకుంటుంటాం. దయచేసి నీవును నేనును ఇక్కడ ఉన్న స్త్రీలందరము కూడా ఒక్క విషయం గమనించుకోవాలండి. లర్నింగ్ ఈజ్ అన్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. లర్నింగ్ ఈజ్ ఆల్వేస్ an encouragement for us to improve in our life. No one in this world is perfect. No one in this world has completed the 100% of the life. Everyone is either at 50%, 25% or 0%. We have to achieve that into 100%. అది అచీవ్ చేయడము చాలా కష్టము. కాబట్టి మేబీ అందరిలో అన్ని గుణాలు ఉండకపోవచ్చు, కానీ మనం ఎదుటి స్త్రీలో ఏదైతే మంచి గుణం ఉందో అది చూసుకొని అది నేర్చుకోగలిగిన వాళ్ళం అయి ఉంటే నిజంగా ఆ 50% టు ఆ 85% ఏదైతే ఆ గ్యాప్ ఉందో అది ఫిల్ చేయడానికి మనకు సహాయపడుతుంది. మరి ఒక్కసారి మనము ఇప్పుడు జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకొనును దానికి వద్దామండి. దానికి నేను చెప్పిన విధంగా మనకు ఒక మంచి ఇంజనీర్ ఉండాలి. ఆయన ఏం ప్లాన్ చేయాలి, ఇక్కడ ఈ బెడ్రూమ్ వస్తుంది, ఇక్కడ మనకు ఈ వాష్రూమ్ వస్తుంది, ఇక్కడ డైనింగ్ హాల్ వస్తుంది, ఇక్కడ మనకు మరి అందరము కూర్చునే రూమ్స్ వస్తాయి అని చెప్పేసి అన్నట్టుగా మనము చూస్తూ ఉంటాం కదా. మరి ఒక్కసారి వాక్యంలో మనకు ఏ విధమైన గృహము, ఒక జ్ఞానవంతురాలు ఏ విధమైన గృహము కట్టుకోవాలన్నది మనం చూద్దాం. ప్రావర్బ్స్ 24:3, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనము. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. జ్ఞానం వల్ల నా ఇల్లు కట్టబడును అంట. దాంట్లో ఇంకా మనం డీప్ గా వెళ్తే గదుల గురించి కూడా ఉంది, ఏ విధమైన గది ఏ విధంగా ఉండాలి అని చెప్పేసని. మరి మనము ఇక్కడ గనక చూస్తే అక్కడ ఆ గదులలో గురించి మాట్లాడి ఉన్నారు. ఎంత మంచిగా డిసైడ్ చేసి ఉంటాం కదా, నాకు ఒక హాల్ కావాలి, నాకు 2 పిల్లలు ఉన్నారు, 2 బెడ్రూమ్లు కావాలి, ప్లస్ నాకు ఒక మంచి డైనింగ్ హాల్ ఉండాలి, ఇంకా మళ్ళా నాకు ఒక వాష్రూమ్స్ ఉండాలి, బెడ్రూమ్ లోపల వాష్రూమ్ ఉండాలి, బయట లోపల వాష్రూమ్ ఉండాలి అని చెప్పేసి అని ఎంత మంచిగా ప్లాన్ చేసుకొని ఇహలోకమైన గృహము, ఈ బండ మీద కట్టుకునే గృహము, ఈ ఇసుక మీద కట్టుకునే గృహం గురించి అంత ప్లాన్ చేసుకొని అంత ప్రార్థనలు పెట్టుకొని ఉంటాం. మరి ఒక మంచి కుటుంబము మనకు ఇది ఇహలోకమైన ఇల్లు. మరి ఒక మంచి ఆత్మీయమైన ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసానంటే మరి ఏ విధంగా కట్టుకోవాలండి? అది ఆత్మీయంగా అనేసానంటే ఆరాధన ఉన్న కుటుంబముగా, మరి దహన మన బలిపీఠం ఉన్న కుటుంబముగా, మరి యేసుని గైకొనే కుటుంబముగా, మరి సాక్షార్థమైన జీవితమైన కుటుంబముగా, ఒక వాక్యానుసారంగా జీవించే కుటుంబముగా ఉండాలంట. మరి ఇవన్నీ ఎవరికి సాధ్యము? ఇంటి స్త్రీకి సాధ్యము, ఇంటిలో ఉన్న జ్ఞానవంతురాలకి సాధ్యము కదా. మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఈస్ ద పవర్ఫుల్ ఉమెన్ హూ హ్యాస్ జీసస్ ఇన్ హర్ హార్ట్, who is very obedient to Jesus. మరి ఈ విధంగా జ్ఞానవంతురాలుగా ఉంటే మనము ఇహలోకమైన ఇల్లు కట్టుకోవచ్చు, ప్లస్ మనం ఇంకోటి పరలోక రాజ్యంలో కూడా ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పేసి మరి యేసయ్య సెలవిస్తూ ఉన్నాడు ఇక్కడ. మరి పరలోక రాజ్యమైన ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి అంటే ఏ విధంగా మనం ఉండాలి? ఎంత మంచిగా మన మీ భర్తని, మీ పిల్లలని, మరి వాళ్ళని ఏ విధంగా మరి నువ్వు వాక్యంలోకి నడిపిస్తున్నావు, ఏ విధంగా వాళ్ళని దేవుని కమాండ్మెంట్స్ లో వాళ్ళని ఉంచుతున్నావు అన్నది కూడా మనం అందరము చూసుకోవాలి. ఇంకా అదే కాకుండా మన ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఒకటి ఎలా అంటే
best thing which all the women wants to see, the beautiful thought which every woman has అన్నది ఏంటన్నది మనం ఒక్కసారి సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనంలో చదువుకుందాం. Proverbs 31:30. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అయ్యో, మనం అందరమేమో మరి అందంగా ఉండాలని చెప్పి రోజు పొద్దున లేచి మొహానికి శనగపిండి రాసి ఇది రాసి అది రాసి ఇవన్నీ చేస్తూ ఉంటాం కదండి. బ్యూటీ పార్లర్స్ అయితే ఓ మై గాడ్, వాళ్ళు ఎంత నన్నా వాళ్ళు చార్జ్ చేయనివ్వండి, మనమైతే ఫస్ట్ ఉంటాం అందులో కదా. అందంగా కనిపించాలి. ఎందుకు? మనం అందరము వి వాంట్ టు లుక్ బ్యూటిఫుల్. ఏమో మేబీ ఇట్ ఈస్ నాట్ మిస్ ఇండియా, మేబీ నా వంశంకి నేను ఉంటే చాలు, నా ఇంట్లో నేను బ్యూటిఫుల్ గా ఉంటే చాలు, మా అక్క కన్నా నేను అందంగా ఉంటే చాలు, మా చెల్లెల కన్నా నేను అందంగా ఉంటే చాలు అని చెప్పేసి అని ఎన్నోసార్లు అనుకొని వాళ్ళు పక్కకున్న వాళ్ళు అందంగా ఉన్నారంటే నువ్వేం చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు, ఎందుకు ఇంత అందంగా ఉంటున్నావు, ట్యాన్ పోవడానికి ఏం చేస్తున్నావు, జుట్టు పెంచడానికి ఏం చేస్తున్నావు అని కూడా మనం అన్ని చూసుకుంటూ ఉంటాం. అదే కాకుండా మరి టీవీలలో కూడా ఈ మధ్యన అందము ఎట్లా రెట్టింపుగా చేసుకోవాలి అన్నది చూస్తే చాలా మంది స్త్రీలు మరి మనం ఆ ఛానల్ కి లోబడి ఇంకేం చేస్తామండి, బుక్ తీసుకొని రాసుకుంటాం ఏ విధంగా ఏ రోజు ఏది వాడాలి, వాడితే ఏ విధంగా అందంగా ఉండాలి అని చెప్పేసని. మరి ఇక్కడ అది మోసకరం అని చెప్తున్నాడు దేవుడు కదా. ఎందుకు మోసకరం అని చెప్పేసి అని అంటున్నాడు? ఎందుకంటే ఇన్ ది ఏజ్ ఆఫ్ 15 to 30 ఈజ్ యువర్ బ్యూటిఫుల్నెస్. అప్పుడు వరకు మీ 15 సంవత్సరాల నుంచి 30-35 సంవత్సరాల వరకు మీ అందం ఉంటుంది. దాని తర్వాత మీరు ఆ 15 సంవత్సరాలను మించి చూస్తే ఇంకా 60 సంవత్సరాలలో 15 తీసేస్తే 45 సంవత్సరాలు, 45 years is something which God will look into your heart. ఇప్పుడు మనం ఎన్నిసార్లు మనము ఒక 40 years సిస్టర్ దగ్గరికి వెళ్ళి యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పేసి అని అంటాం. మేబీ షీ కుడ్ బి డార్క్, మేబీ షీ ఈస్ కంప్లీట్లీ నాట్ వెల్ డ్రెస్డ్, మేబీ మంచిగా కోమ్ చేసుకొని ఉండకపోవచ్చు, ఏం ఉండకపోవచ్చు. బట్ కొన్నిసార్లు చూస్తే నేను ఇంత అందంగా ఉన్నాను, నా చుట్టూ ఎవరు ఉండరు, బట్ అక్కడ ఆమె చూస్తే అందంగా లేదు, బట్ ఆమె వైపు ఎందుకు ఇంతమంది ఉన్నారు అని చెప్పి ఎన్నోసార్లు మనకి అలాంటి క్వశ్చన్ వస్తుంది. ఆడవాళ్ళకి మాత్రం తప్పకుండా వస్తుంది ఈ క్వశ్చన్. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కానీ, నేను ఇంత పట్టు చీరలు కట్టుకున్నాను, ఇన్ని నగలేసుకున్నాను, నా చుట్టూ తిరగరు, కానీ ఆమె చుట్టూ ఆమె ఇంత బీదగా ఉంది, ఆమె చుట్టూ ఉంటున్నారని ఇదే వాక్యంలో సెలవిస్తున్నాడండి. అందము మోసకరం, అది నిన్ను మోసం చేస్తుంది. ఏమని? దట్ ఐ ఆమ్ మిస్ ఇండియా, ఐ ఆమ్ మిస్ వరల్డ్ అని చెప్పేసి అని అనుకొని ఇవన్నీ నువ్వు మోసం చేస్తుంది అది నిన్ను. అంటే నేను ఉన్నత స్థానంలో ఉంచుతుంది, ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏముందో అది చూపించదు. మరి ఇంకా అది కాకుండా మరి ఏది? నీ జ్ఞానము, నీ ప్రేమ, నువ్వు వాక్యానుసారంగా జీవించేది. నువ్వు ఎంత ముసలితనానికి వచ్చినా, నీ శరీరము ఎంత సాగింగ్ వచ్చినా కానీ మరి నీ చుట్టూ పిల్లలు, నీ చుట్టూ సంఘం వాళ్ళు, నీ చుట్టూ నీ సొసైటీ వాళ్ళు ఎప్పుడు ఉంటారంట. ఎందుకు? నీ అందమైన మనసు చూసి. ఒక స్త్రీగా మరి జ్ఞానవంతురాలుగా ఉండడం ఎంత కష్టమండి బాబోయ్ కదా. ఇది చూసుకోవాలి ఫస్ట్, మరి దేవుని పరంగా ఉండాలంట. మళ్ళీ అది కాకుండా మళ్ళా ఇంకా అందం గురించి ఎక్కువ ఫోకస్ చేసుకోకుండా మనసు గురించి ఫోకస్ చేసుకోవాలి. మనసు గురించి ఫోకస్ చేసిన తర్వాత ఇతరులకు కూడా ప్రేమ చూపించాలంట కదా. ఇన్ని విధమైన మరి క్వాలిఫికేషన్స్ ఉంటే జ్ఞానవంతురాలు అనబడుతుందనంట. ఒక్కసారి మనము ఈ జ్ఞానవంతురాలైన స్త్రీలు మరి ఏ విధంగా ఉండాలి అన్నది మనం చూసుకుందాము. మరి ఎక్కడ అనేసానంటే ప్రార్థన పట్టుదల గల స్త్రీలు. మనకి ఎంతో మంది ప్రార్థన పట్టుదల గల స్త్రీలను మనము బైబిల్లో చూస్తున్నాం. అనేకమైన స్త్రీలను మనం చూస్తున్నాం. దాంట్లో నేను ఎక్కువగా మీకు మళ్ళా సమయము చిన్నదిగా ఉన్నది కాబట్టి ఎక్కువగా వెళ్ళట్లేదు దాంట్లో. ఈ ప్రార్థన గల స్త్రీలు, ఎస్తేరు వాళ్ళు, వీళ్ళంతా చూసుకుంటే ఉపవాస ప్రార్థనలు చేసి ఉన్న సిచ్యువేషన్ ని, ఏ విధమైన మరి రాంగ్ సిచ్యువేషన్, సాడ్ సిచ్యువేషన్, బ్యాడ్ సిచ్యువేషన్, వర్స్ట్ సిచ్యువేషన్ ఇలాంటివి ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్స్ లో నుంచి బయటపడడానికి ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేసి మరి వారు బయటపడుతున్నారంట. వారు మేలు పొందుకున్నారు. వాళ్ళు ప్రార్థనలో ఎంతో శక్తి పొందుకొని మరి ఆ ఉన్న సిచ్యువేషన్ ని జయించారు. మరి నా జీవితం కూడా నాకు ఒక పెద్ద ఎగ్జాంపుల్ అండి. నేనైతే ఎన్నో సిచ్యువేషన్స్, ఎన్నో సాడ్ సిచ్యువేషన్స్, మరి చిన్నగున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఎన్నో సిచ్యువేషన్స్ లో, నేను 7th క్లాస్ లో నేను మరి రక్షణ పొంది ఉన్నాను. 7th క్లాస్ నుంచి ఇప్పటి వరకు
నేను నా సిచ్యువేషన్స్ ని జయించాను అనేసనంటే అది కేవలము నా ప్రార్థన వల్లనే నేను జయించగలిగాను, నా ప్రార్థన వల్లనే నేను శక్తి పొందగలిగాను, నా ప్రార్థన వల్లనే నేను సిచ్యువేషన్స్ ని చేంజ్ చేసుకోగలను. నా ప్రొఫెషన్ లో కానీ, నా పర్సనల్ లైఫ్ లో కానీ, అన్నిటిలో ఏదున్నా కానీ నేను దేవునికి మొరపెట్టి మరి ఒక ప్రార్థన పరురాలుగా ఉన్నప్పుడు మరి దేవుడు నన్ను ఎంతో దీవించాడు, ఎంతో మరి ఘనపరిచాడు. మరి ఇంకొకటి మనం చూస్తే వెతికే స్త్రీ, ఈ వెతికే స్త్రీని గనక మనం చూడాలి అంటే మన కుటుంబంలో కొందరు ఎప్పుడు చూసినా వెతుకుతూనే ఉంటారు. నా కుటుంబంకి గురించి నేను ఏం ప్రార్థన చేయాలి, నా బిడ్డల గురించి నేను ఏం ప్రార్థన చేయాలి, వాళ్ళ బిడ్డల గురించి నేను ఏ విధంగా ఉండాలి, నేను ఏ విధంగా సహాయం చేయాలి అని చెప్పేసి అని వెతికే స్త్రీలు ఉంటారు. ఆ వెతికే స్త్రీలలో మనం బైబిల్ రెఫరెన్స్ చదివి చూద్దామండి. అది లూక్ 7th chapter 36 to 38. లూకా సువార్త 7వ అధ్యాయము మరి 36 నుండి 38 వరకు ఒకసారి చదువుకుందాము. అక్కడ 36 to 38. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఇక్కడ ఆమెని ఆ పాపపు స్త్రీని ఎవరు పిలవలేదు, ఆమెకి ఎవరు ఇన్విటేషన్ ఇవ్వలేదు. మరి యేసు వచ్చాడు అని తెలుసుకున్న వెంటనే మరి తను వెతుక్కుంటూ వచ్చి తను ఏం చేసిందంట, అత్తరు బుడ్డిలో ఆ బుడ్డిలో తెచ్చి తన తల వెంట్రుకలు ఆడవారికి ఎంత శ్రేష్టమైనవండి. ఒక్కసారి వెంట్రుకలు లేకుండా మనం ఊహించుకొని చూద్దాము. ఒకసారి గుండు కొట్టుకొని ఉన్నాము అంటే ఒక ఏజ్ లో గుండు కొట్టుకోండి అని అంటే మీకు ఇక్కడ తెలివి వచ్చిన ఒక 4-5 years ఏజ్ చైల్డ్ నుండి ఒక 60 years 70 years ఏజ్ వచ్చినా కానీ గుండు కొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు, ఏ ఆడపిల్ల ఇష్టపడదు. ఎందుకు? వాళ్ళ అందము పోతుంది కాబట్టి. అంత శ్రేష్టమైనది జుట్టు, అంత అందము తెచ్చేది జుట్టు. ఆ అత్తరు తీసుకొచ్చి ఆమె ఏం చేసిందనంట, తన కాళ్ళ మీద పోసి మరి తన తల వెంట్రుకలతో తుడిచిందంట, తన కన్నీళ్లతో తను ప్రార్థన చేసిందంట. మరి ఎంత వెతికే స్త్రీ కదా. ఎక్కడున్నాడు యేసయ్య? మరి ఏ విధంగా నేను వెళ్ళగలుగుతాను? మరి ఈ గుంపులో నేను వెళ్ళొద్దా? మరి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళి కూర్చున్నానంటే వాళ్ళు ఏమంటారో, నన్ను తోసి పాడేస్తారేమో, నన్ను అక్కడ ఉండనివ్వరేమో. పోనీ ఇవన్నీ నేను దాటుకొని వెళ్ళిన తర్వాత కూడా మరి అంత మిరాక్యులస్ జీసస్ క్రైస్ట్ ని ఆయన ముందు వెళ్తే ఆయన నన్ను రామ్మాని పిలుస్తాడా, లేదంటే తృణీకరిస్తాడా? ఇవన్నీ ఎన్ని క్వశ్చన్స్ ఉండొచ్చు ఆమెకి. మరి నేను వెళ్ళి ఈ అత్తరు బుడ్డితో నేను నీ పాదములను కడుగుతాను, నీ పాదములను ముడతాను అని చెప్పేసి అని అన్నానంటే అది చెయ్యనిస్తాడా అని చెప్పి ఎంత వెతికిందో కదా, ఎంత ఆలోచించిందో కదా ఆ స్త్రీ. కానీ ఇక్కడ ఆ స్త్రీ అంత వెతికి అంత చేసింది. ఇంకొకటి కూడా మనం గమనిస్తే ఇక్కడ వెంట్రుకలతో తను తుడిచిందంట. మనమైతే ఇంట్లో చిన్నగా ఇక్కడ అక్కడ వెంట్రుకలు పడాయి అనుకోండి, ఎంత కోపం వస్తుంది కదా. అది తల మీద ఉన్నంత వరకే మనకి అందము, మంచి ప్రెషియస్ థింగ్. బట్ అది ఊడిపోయి కింద పడ్డది అని చెప్పేసి అని అంటే అది ఎంత విసుకొస్తుంది. అన్నంలో కానీ వెంట్రుకు వచ్చినా కానీ దాన్ని ఎంత విసుగుగా అన్నం వదిలేసి వెళ్ళిపోతాం. మరి అలాంటిది ఆ వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిందంట. తను శ్రేష్టమైనది తన జుట్టు. మళ్ళా యేసయ్యకు చూస్తే జుట్టుతో వేరే వాళ్ళని మనం ముట్టామంటే వాళ్ళకి ఎంత కోపం వస్తుంది కదా. అట్లాంటిది మరి యేసయ్య మరి తన వెంట్రుకలతో తుడిచినప్పుడు ఆయన ఆనందించాడట. ఆయన ఎవరిని తృణీకరించలేదంట. ఆయన ఎవరిని నువ్వు ఏది నీకు శ్రేష్టమైందో నువ్వు నాకు ఇవ్వు అని చెప్పి రెడీగా ఉన్నాడంట. ఆ విషయం తీసుకోవడానికి ఆయన నువ్వు ఏది ఇచ్చినా కానీ నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి అని దేవుడంట. ఆ స్త్రీ మరి ఎంత వెతికే స్త్రీగా మరి
వెతికి మరి అందరు ఎక్కడ ఉన్నాడు యేసయ్య అని వెతికి మరి వారి ఇంటికి వెళ్ళి మరి ప్రభువును సంపాదించుకుంది, ఆ దీవెనను సంపాదించుకుంది. మనం ఏ విధంగా మనం వెతుకుతున్నాము? మనం మరి యేసయ్య ఎక్కడున్నాడు, నా కుటుంబంలో ఏం అవసరత ఉంది, ఏ విధంగా నేను ఉండాలి అనేది వెతుకుతూ ప్రార్థన చేస్తున్నావా? నా బిడ్డలకు ఏం అవసరత, నా భర్తకి ఏం అవసరత, నా కుటుంబంకి ఏం అవసరత, మా బంధుమిత్రులకు ఏం అవసరత, నా రాష్ట్రంకి ఏం అవసరత, నా ప్రపంచంకి ఏం అవసరత అన్నది వెతికే స్త్రీలుగా చాలా మంది ఉన్నారు. ఆ వెతికే స్త్రీలలో నువ్వు ఉన్నావా అన్నది మనం గమనించుకుందాం. మరి ఇంకా ఒకటి, 3 రాలైన స్త్రీ. 3 రాలైన స్త్రీ అనగానే బైబిల్లో మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు? లోతు భార్య. అక్కడ లోతు భార్య ఎంత 3 రాలు అనేసి అంటే ఆమె ఇహలోకమైన సంబంధాల విషయాలలో ఉండేది. తను ఎంత ఎక్కువ నేను లోకం విషయంలో తను ఎక్కువ జ్ఞానం పొందుకోవాలి అని చెప్పేసి అని ఆమె ఏం చేసేది, దేవుడు చెప్పినది మాట ఒబీడియంట్ గా వినకుండా ఉండడం. మళ్ళా ఇంకా ఒబీడియంట్ గా లేనందుకు తన పేరు కూడా ఎక్కడ మెన్షన్ చేయబడలేదు. లోతు భార్య అని మెన్షన్ చేయబడ్డది, కానీ తన పేరు లోతు భార్యగా, తన ఒక స్త్రీగా ఒక పేరు తనది ఎక్కడ మెన్షన్ చేయబడ్డలేదు. ఎంత మంచిగా యేసయ్య చెప్పాడు తనకి, ఎంత మంచిగా తనకి ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది, డు నాట్ టర్న్ బ్యాక్, వెనుకకు తిరగకు అని చెప్పిన తర్వాత ఏమైపోయింది? ఈ ఇహలోకమైన బాధ, ఇహలోకంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆశ, మరి నా తర్వాత నా సహోదరులు సహోదరులు నా నేబర్స్ వాళ్ళందరూ ఏ విధంగా ఉన్నారు అని చూసుకోవాలన్న ఆశ, ఇవన్నీ ఉండి ఆమె ఏం చేసింది? దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా పోయింది. ఎంత 3 రాలండి. తను అనుకుంది, నేను వెనుకకు తిరిగి చూసినా కానీ నేను ముందుకు మళ్ళా నా భర్తతో సాగవచ్చు అని అనుకుంది. బట్ దేవుని వాక్యము ఖడ్గము వంటిది. అది దాన్ని ఏ విధంగా వాడుకోవాలో అదే విధంగా వాడుకోవాలి. మనం ఏ విధంగా మనకు నడిపింపు దేవుని ఆజ్ఞ వలన వస్తుందో ఆ విధంగానే నడుచుకోవాలి. తను తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది, కదలలేని పరిస్థితి. తన భర్తను, తన పిల్లలను వదులుకోవాల్సిన పరిస్థితి. తనకి ఇంకా నెక్స్ట్ దేవా నన్ను క్షమించు అని అడిగే ఛాన్స్ లేదు. దేవా నేను మరి ఒకసారి తిరిగి చూడను అని కన్ఫెస్ చేసే ఛాన్స్ లేదు. దేవా నేను ఇంకోసారి ఈ పని చెయ్యను అని చెప్పే ఛాన్స్ లేదు. ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క నిమిషం, ఒక గడియ చాలా కష్టంగా ఉంది. ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో మరి ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏ విధంగా పిలువబడుతున్నారో మనకు తెలియదు. ఒక ఏజ్ లేదు, ఒక జెండర్ లేదు, ఒక హోదా లేదు, ఏది లేదు. గొప్పవారు కానీ బీదవారు కానీ ఏ విధంగా పిలువబడుతున్నామో తెలియదు. మరి లోతు భార్యలాగా ఉంచున్నామా? ఏ విధంగా ఉంచున్నాము? ఆయన ఆజ్ఞకు లోబడి ఉంచున్నామా? లేదు అనేసనంటే ఆయన ఆజ్ఞను ఒక్కసారి ధిక్కరించి చూద్దాము అన్న స్త్రీలుగా ఉంచున్నామా? ఒక్కసారి మనని మనం గమనించుకుందాము. అదే విధంగా చూస్తే ఒక మంచి నడవడి గల స్త్రీ కూడా ఉందండి. మనకు బైబిల్ వాక్యంలో గనక చూస్తే 2వ రాజుల్లో మనము 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనంలో గనక చదివితే అక్కడ ఒక మంచి నడవడి గల స్త్రీ ఉంది. ఏమిటంటే తనకు ఎలీషా ఒక ప్రవక్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి తన కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఎన్నో అప్పులు, ఎంతో బాధ, అసలు కుటుంబంలో ఆహారం లేని పరిస్థితి. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దైవజనుడు ఎప్పుడైతే వారి ఇంటికి వచ్చారో మరి అప్పటి సమయంలో కూడా తన బాధను వ్యక్తం చేసుకున్నప్పుడు ఆ దైవజనుడు మరి నేను ఏ విధంగా నేను చేయగలను అని చెప్పేసి అని ఆలోచించినప్పుడు తనకి ఒక నూనె బుడ్డి ఇచ్చి మరి ఉన్న పాత్రలన్నిటినీ తీసుకొని రమ్మని చెప్పేసి అని అన్నాడు కదా. తను ఆ పాత్రలను మరి తీసుకొని వచ్చి తన కుమారులతో మరి తలుపు మూసుకొని ఆ చిన్న బుడ్డిలో నుంచి నూనె పోసినప్పుడు మరి కుండలుగా నూనె రావడం, అసలు పాత్రలు సరిపోకుండా ఉండడము. వెంటనే వాళ్ళ నేబర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చిన పాత్రలు నింపుకొని మరి వాళ్ళ అప్పులు తీర్చుకునే పరిస్థితిగా మరి మార్చబడింది. తను ఏ విధంగా అయితే లోగా ఉండి తన కుటుంబంకి భోజనం లేని పరిస్థితి ఉన్నప్పుడు మరి ఒక దైవజనులని అప్రోచ్ అయ్యి అక్కడ ఎప్పుడైతే తనకున్న దాంట్లో మరి చూసుకోవాలని అనుకున్నదో దైవజనులు చెప్పిన మాట ఆజ్ఞను లోబడి తను ఆయనను ధిక్కరించకుండా, ఆయనను ఎగతాళి చేయకుండా, ఈ చిన్న దాంట్లో నాకేం జరుగుతుంది, నాకేం అవుతుంది అని ఎగతాళి చేసుకోకుండా తను మరి తీసుకొని వచ్చి
మరి ఏం చేసింది, ఆ కుండలను నింపుకొని తను మరి నింపసాగింది. నింపి తను అమ్ముకొని తన అప్పులు తీర్చుకుంది. అప్పులు తీర్చుకున్న తర్వాత కూడా మరి తను అక్కడే వదిలేయలేదు. తిరిగి వెళ్ళి మళ్ళా ఆ దైవజనునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పి వెళ్ళింది. వెళ్ళి చెప్పినప్పుడు ఇక మీదట నీవు ఆ నూనెను అమ్ముకొని నీ జీవనాధారంగా దాన్ని చేసుకొనుము అని చెప్పాడు. మనలో కూడా ఎంతో మంది మరి మంచి ప్రార్థన పరులుగా ఉంటాము, ప్రార్థిస్తూ ఉంటాము. మనకు వచ్చిన బాధలు, వేదనలు, చుట్టుపక్కల ఉన్న వాళ్లకు వచ్చిన ఇవన్నీ కూడా తీసుకొని మనం ప్రార్థిస్తూ ఉంటాము, మనం చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఈ బైబిల్లో మెన్షన్ చేసినట్టుగా మరి ఎంతమంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కూడా మళ్ళీ మనము యేసయ్య వెనుకకు వెళ్తుంటాం, యేసయ్య వైపు తిరిగి చూస్తుంటాం. ఈ స్త్రీ అయితే దైవజనుడు అతని దగ్గరికి, ఎలీషా దగ్గరికి వెళ్ళి మరి మంచిగా కృతజ్ఞత చెప్పింది. ఎంత బాగా ఐఎమ్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ మై ప్రాబ్లమ్స్, ఐఎమ్ ఏబుల్ టు ఓవర్కమ్ మై ప్రాబ్లమ్స్, ఐ హ్యావ్ యాక్చువల్లీ పేడ్ బ్యాక్ ఆల్ మై డెబ్ట్స్ అని చెప్పేసి సంతోషంగా వెళ్ళి చెప్పింది. మరి నీవు నేను ఎన్నిసార్లు యేసయ్య దగ్గర కృతజ్ఞత చెప్పగలుగుతున్నాము? ఒక స్త్రీగా కృతజ్ఞత చెప్పుచున్నది అని అంటే తన గురించే కాకుండా తన కుటుంబం గురించి, తన మరి సొసైటీ గురించి, తన రాష్ట్రం గురించి కృతజ్ఞత చెప్పుకుంటూ వస్తుంది. ఆ కృతజ్ఞత భావం ఒక్కసారి స్త్రీలో వచ్చింది అనేసి అంటే ఇంకా తనను చూసి ఎంతో మంది నేర్చుకునే వారంగా కూడా ఉంటాం. తనతో పాటు ఇంకా ఎంతమందినో రక్షణ భావంలోకి నడిపించడానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము ఒక పెద్ద, ఇట్స్ అ బిగ్ పారామీటర్. ఇట్స్ లైక్ ఒక ఏమంటారండి దాన్ని, ఒక రూల్. అది మనం ఇఫ్ యూఆర్ నాట్ యాక్చువల్లీ గివింగ్ థ్యాంక్స్ టు గాడ్, దెన్ దట్ మీన్స్ దట్ యూఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ వన్ పారామీటర్. ఆ పారామీటర్ ని అచీవ్ చేయడానికి మరి వీ నీడ్ టు బి ఆల్వేస్ గివింగ్ థ్యాంక్స్ టు గాడ్. ఇక్కడైతే మరి తను ఎంతో మంచిగా మరి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించింది. మరి ఇంకా అదే కాకుండా మనం మళ్ళా ఇంకొక స్త్రీని కూడా మనం గమనించుకుందాము. స్వస్థత నొందిన స్త్రీని గనక మనం చూస్తే లూకా సువార్త 8వ అధ్యాయము మరి 41వ వచనము మనం చదువుకుందాము. అంతటా ఎదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండిరి. చాలా థ్యాంక్ యూ. ఇక్కడ యావీలు వచ్చేసి తన కుమార్తె చనిపోయినది అని చెప్పేసి ఆ జన సమూహంలో ఆయనను వచ్చి కోరుకున్నాడంట. కోరుకున్న వెంటనే సరే నేను వస్తాను అని చెప్పే అంత లోపల దాని మధ్యలో కూడా మనకి గనక చదివితే అక్కడ ఒక రక్త స్రావం 12 ఏళ్ల నుంచి రక్త స్రావం ఉన్న స్త్రీ గురించి కూడా మనం చూడవచ్చు. ఆ 8వ అధ్యాయంలో 41 నుంచి చూస్తే అక్కడ కూడా మరి తను ఏం చేస్తుంది, మరి 12 ఏళ్ల నుంచి తను బాధపడుతున్నది. కానీ వెళ్ళి తన యేసయ్య ఎదురుగా నిల్చొని నేను స్వస్థత పొందాలి, నేను ఆయన ముడితే గాని నాకు స్వస్థత వస్తుంది అని చెప్పి ఆలోచించలేదు. అంత మందిలో నుండి తను వచ్చి ఆయన వస్త్రమును తాకితే నేను స్వస్థత పొందుతానన్న విశ్వాసము ఆ స్త్రీకి ఉండింది. అది ఎప్పుడు మనము ఎక్కువ గనక మన స్త్రీలలో ఈ వాక్యం వింటూ ఉంటాము, ఆయన వస్త్రము తాకితే చాలు నేను స్వస్థపడతాను అని. అంత విశ్వాసంతో ఉన్న స్త్రీ. దాని తర్వాత యావేలు గురించి చూస్తే మరి ఆ బిడ్డను తను చనిపోయింది అని చెప్పేసి అని అందరూ కూడా మరి ఏడుస్తూ మరి బాధపడుతూ ఇంకా ఈమెది భూస్థాపన చేయాల్సిన సమయం వచ్చింది అని చెప్పేసి అనుకొని అందరూ అంగలారుస్తూ ఉంటారు. మరి 53వ వచనంలో గనక చూస్తే అక్కడ అందరూ ఎప్పుడైతే యేసయ్య వచ్చి ఈమె చనిపోలేదు అని చెప్పినప్పుడు ఆయనని ఎగతాళి చేశాడట. అయ్యో అసలు ఈమె చనిపోలేదని చెప్తున్నాడు ఏంది ఈయన అసలు అదేంటి చనిపోయి ఇంతసేపు అవుతుంది, ఇంకా కొంచెం సేపు అయితే మేము భూస్థాపన చేయాలి, ఈయన చనిపోలేదు అంటున్నాడు ఏంటి అని చెప్పినప్పుడు యేసయ్య వాళ్ళకి చెప్పాడట, మీరు ఇక్కడ నుంచి విడిచి వెళ్ళుడి అని చెప్పేసాని. ఎవరికైతే విశ్వాసం లేదో వాళ్ళని విడిచి వెళ్ళుడి అని చెప్పేసాని. దాని తర్వాత మనం గనక చూస్తే తనకి ఒక్కసారి 55వ వచనం చదువుమా. ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమె
వెంటనే లేచిందంట. ఆమె చెయ్యి పట్టుకొని ఆమె లేపగానే వెంటనే లేచిందంట. లేచిన వెంటనే అందరూ చూసేసి ఆశ్చర్యపోయారు. దాంట్లో వాళ్ళు ఉన్న కుమారులు యేసయ్య వాళ్ళే ఉన్నారు కదా. వాళ్ళు చూసి మరి ఎంతో విశ్వాసంతో ఆయనను అడిగినప్పుడు నిజంగానే అంత పెద్ద మిరాకిల్ జరిగింది. ఆయనని లేసి ఆమెకు భోజనం పెట్టుడి అని అంటే, భోజనం పెట్టుడి అన్నది మనకు వాక్యంతో అంటే వాక్యము ఆమెకి వాక్యము చదివించండి అని చెప్పేసి అది ఇంకా మనం లోతులోకి వెళ్తే అది ఇంకా చాలా పెద్దగా మనం చదవచ్చు. బట్ ఇక్కడ మనం చూస్తే మరి ఆ స్త్రీకి స్వస్థత, చనిపోయిన వారిని తిరిగి లేపి ఆ 12 సంవత్సరాల కూతుర్ని మరి ఆయన లేపగలిగాడు. ఆ స్త్రీకి ఎంత విశ్వాసము, మరి ఈయన చనిపోయిందా కానీ ఈయన లేపగలుగుతాడు అన్న విశ్వాసము ఎంత గొప్పదిగా మరి ఈయనలో మనం చూస్తాము. చూసి మరి అక్కడ స్వస్థత పొందిన స్త్రీలుగా కూడా మనము చూస్తూ ఉన్నాము. మరి ఇప్పుడు మనము ఒక్కసారి మనము ఏ విధంగా మరి ఉంటే ఒకసారి ఏ విధంగా ఉండాలి ఒక స్త్రీ, మరి ఏ విధంగా మనము మన కుటుంబాన్ని చక్క పెట్టవచ్చు అన్నది మనం ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1-3 వచనములు చదువుకుందాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1-3 వచనములు చదువుకుందాము. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గ్రహికొను వారును ధన్యులు. సమయము సమీపించబడినది గనుక, అదే అండి ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న సిచ్యువేషన్ ఎలా అంటే మనం ఎప్పుడు పిలువబడతామో తెలియదు. ఒక స్త్రీ కాదు, ఒక పురుషుడు కాదు, ఒక చిన్న ఏజ్ పిల్లలు కాదు, ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పిలువబడుతున్నారో మనకు తెలియదు. ఆ సమయం సమీపించబడ్డది అని చెప్పేసి మరి రాసి ఉన్నది ఇక్కడ. మరి ఆ సమయం సమీపించినప్పుడు ఏం చేయాలంట? వాక్యమును చదవాలి. ఆ వాక్యంను చదవడమే కాకుండా దాన్ని మంచిగా వినాలి. అంటే నువ్వు నోరుతో చదువుతూ దాన్ని ఎక్కడైతే మనం వాక్యం ఇప్పుడు మనం ఎక్కడైతే వాక్య బోధన వింటున్నామో, ఎక్కడైతే వాక్యము విత్తబడుతుందో అవన్నిటిని కూడా మంచిగా వినాలి. విన్న దాన్ని మనము గైకొనాలి అని అంటే ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టినప్పుడే మనకి మరి ధన్యులుగా, అక్కడ క్లియర్ గా మెన్షన్ చేసింది ఏమని, ఉట్టిగా కాదు ధన్యులుగా మనము ఎన్నుకోబడతామంట. ధన్యుల లిస్టులో మనం ఉంచబడతామంట. మరి వాక్యంను చదివి విని దాన్ని గైకొని దాన్ని మన కుటుంబ సభ్యులకు కూడా పంచుతూ, ఒక్కసారి స్త్రీగా నువ్వు మోకరించి ప్రార్థించావంటే నీ బిడ్డలు, నీ భర్త అందరూ కూడా కూర్చొని ప్రార్థిస్తారు. కుటుంబంగా మీ ఇంట్లో ఆరాధన జరుగుతున్నది అనేసి అంటే మరి పక్కింటి వాళ్ళు కూడా చూసి వీళ్ళు ఈ టైంకి ఎవ్రీడే ప్రేయర్ చేసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళకి కూడా మరి ఇంకెక్కువ విశ్వాసము. మరి క్రైస్తవ కుటుంబాలు ఈ విధంగా ఉంటాయి అన్న ఒక ఆలోచన, క్రీస్తుని నువ్వు డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడకుండా కూడా విత్తుతున్న విత్తనం అది. అలాంటి కుటుంబముగా మనం ఉండాలి. స్త్రీ దీనికి ముందంజ వేయాలి. ఒక ఇంటి జ్ఞానవంతురాలుగా మరి ఇవన్నీ చూసుకుంటూ వాక్యము చదువుతూ వింటూ గైకొనుచు మరి ఉన్న స్త్రీ మరి ఆ కుటుంబంని తనతో పాటు ఆ కుటుంబంని రక్షణ మార్గంలోకి నడిపించే కుటుంబంగా ఉంటుంది. మరి ఈ కొద్ది వాక్యాలు మరి దేవుడు ఈ సమయం ఇచ్చినందుకు, మంచి కనెక్టివిటీ ఇచ్చినందుకు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. అదే కాకుండా మరి పాస్టర్ గారు పాస్టర్ గారు ఇచ్చిన ఈ అవకాశానికై మరి వారి కుటుంబంకి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి మంచి ఆరాధనతో, మంచి ఉద్దేశంతో మరి ఈ యూట్యూబ్ ద్వారా మరి ఏదైతే వాక్యం విత్తబడుతుందో దాన్ని కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఒక చిన్న ప్రార్థన చేసి ఈ వాక్యంను ముగించుకుందాము. పరిశుద్ధుడా, మౌనతుడా, ప్రేమగల తండ్రి, కృపగల రాజా, మాకిచ్చిన ఈ సమయంకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆశ్చర్యకరుడో, అద్భుతకరుడో, ఆలోచనకర్తో ప్రభా నీకు వందనాలు. దేవా తండ్రి, ఈ సమయంలో మాతో మాట్లాడి ఏ విధమైన స్త్రీగా మేము ఉండాలో మాకు నేర్పించినందుకు, నీ వాక్యం ద్వారా ప్రభా మరి మమ్మల్ని నడిపించినందుకు కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అవును ప్రభా, మరి వ్యర్థమైన వాటిలలో ప్రభా మేము స్త్రీలుగా ఉంటూ మరి ఎన్నో విషయాలలో వ్యర్థమైన పనులు చేయుచున్నామేమో ప్రభా. దయచేసి ప్రభా మాకు మీ మంచి మార్గమును చూపిస్తూ నీ వాక్యం ద్వారా
ప్రభా అది చదువుతూ దాన్ని వింటూ దాన్ని గైకొని మరి మేము నడుచుకున్నటకు సహాయం దయచేయండి. ఒక స్త్రీగా ప్రభా మరి ఎంతో బాధ్యతను ప్రభా మా పైన ఉంచి ఉన్నావు. మరి బాధ్యత నెరిగిని ప్రభా మరి ప్రతి ఒక్కరిని రక్షణ మార్గంలోకి నడిపించుటకు మాకు ఎన్నో ఎగ్జాంపుల్స్ తో ప్రభా మరి ఈ రోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. విన్న వారి ప్రతి ఒక్కరిని ప్రభా దీవించి కాపాడమని వేడుకుంటున్నాను. వారి హృదయ వాంఛలన్నింటినీ తీర్చి ఇంకా రక్షణ మార్గంలోకి నడిపించమని వేడుకుంటున్నాను ప్రభా. మరి ఈ కరోనా వ్యాధి నుండి ప్రభా మమ్మల్ని, మా సొసైటీని, మా రాష్ట్రమును, మా ప్రపంచమును ప్రభా మరి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. అదే విధంగా ప్రభా మరి ఎంతో మంది మరి కోవిడ్ ప్రభా మరి ఆ ప్రాబ్లంతో మరి ఐసీయూలో ఉండిచుండగా మరి ఇంకా ఐసోలేషన్ లో ఉండిచుండగా ప్రభా వారందరినీ కూడా దీవించి కాపాడండి. మరి వైద్యులకు పరమ వైద్యుడు ప్రభా మరి వైద్యులు ఏదైతే మరి మెడిసిన్ కనుక్కోవాలని ట్రై చేస్తున్నారో ఆ మెడిసిన్ అంతటినీ కూడా ప్రభా మరి మీరే దీవించి కాపాడి మరి అటువంటి జ్ఞానము వారికి దయచేయమని వేడుకుంటున్నాను. విన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మరి రక్షణ మార్గంలోకి నడిపించుటకు వారికి సహాయం అందించి మరి వాక్యమును గైకొని వారి జీవించుటకు సహాయం అందించమని ఈ కొద్ది విన్నపంతో ప్రభు యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.